జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం వీక్షకులకు అందరికీ నమస్సుమాంజలు. 1995లో నాటి ప్రధాని తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారు ఒక వినూత్నమైన ఆలోచన చేశారు. నాడు ఉన్న పరిస్థితుల్లో పేదరికంలో ఉన్న ప్రజలు తమ పిల్లల్ని చదివించకపోవడం వలన వస్తున్న పెనుముప్పుని అర్థం చేసుకుని మధ్యాహ్న భోజన పథకం, పిఎం పోషణ అనుకుంటా స్కీమ్ పేరు మర్చిపోయాను, పేరుతో ఏర్పాటు చేశారు. దాంతో చాలామంది తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో పంపి మధ్యాహ్న భోజనాన్ని అలవాటు చేసుకున్నారు. అదే కాలక్రమేపీ ఈరోజు వరకు కొనసాగుతోంది. కాలానుగుణంగా వచ్చిన మార్పుల్లో ఎన్నో అవకతవకలు మిడ్ డే మీల్స్లో ఏంటంటే, ప్రభుత్వం పథకం తయారు చేయగానే దాని నుండి లబ్ధి పొందడానికి అనేక డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ పర్టికులర్లీ అకార్డింగ్ టు దిస్ మిడ్ డే మీల్స్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ఈ ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్లు, వీళ్ళందరూ ఇందులో నుంచి లబ్ధి పొంది మనం పేపర్లో చూస్తాం. గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థత, ఇంకోటి తిని ఇది. మనం ఈ రీసెంట్ కాలంలో 2014లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు, మళ్ళీ ఇప్పుడు అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకి అద్భుతమైన భోజనం పెడుతున్నాం. మరి ప్రభుత్వ పాఠశాలలో కానీ, గురుకుల రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ పిల్లలకు మంచి ఆహారం ఎందుకు అందించలేకపోతున్నాం? 100 కోట్లు ఖర్చు పెడుతున్నాం పథకాల మీద, కేంద్రం అయితే రాష్ట్రం అయితేనే. ఏంటంటే అవినీతి, వచ్చినట్టు కమిషన్లు, ఇటు అధికారులు అయితేనే, బ్యూరోక్రాట్లు అయితేనే, కాంట్రాక్టర్స్ అయితేనే, ఇక పనిచేసేవారు, వండేవాళ్ళు. సాధారణంగా ఓ హోటల్లో ఓ కుక్కుని పెట్టుకోవాలంటే ఒక క్వాలిఫికేషన్ చూస్తారు. ప్రభుత్వ పాఠశాలలో వంటలకు 50 అవసరం లేదు. ఇవి నామినేటెడ్ పోస్టులు. వైసీపీ అధికారంలోకి వస్తే వాళ్ళని పెట్టుకొని, టీడీపీ అధికారంలో వాళ్ళు వస్తుంది. వీళ్ళు వంట సరిగ్గా చేసి పిల్లలకు తిండి పెడతారా లేదా అక్కర్లేదు. అధికార పార్టీ మనుషులు ఇక్కడ చేస్తారు. టీచర్స్ నాన్ లోకల్, వీళ్ళు లోకల్. ఇక్కడ వీళ్ళ డామినేషనే నడుస్తుంది. అంటే మన పిల్లలకి ఏం తిండి పెట్టాలో కూడా మన చేతుల్లో లేదు. రాజకీయ పార్టీల చేతుల్లో ఉన్నాయి, అధికారుల చేతుల్లో ఉన్నాయి, కాంట్రాక్టర్ల చేతుల్లో ఉన్నాయి. కాబట్టి ఇవి జరుగుతున్న సంఘటనలు ఆలోచించి ఒక్కసారి మా అన్నా క్యాంటీన్లో మనం ఎలాగైతే 5 రూపాయలకి రుచికరమైన భోజనం పెడతాం, అదే 5 రూపాయలు కాదు, ఈ 100 కోట్లు ఆ సంస్థలకి. అనేక సంస్థలు ఉన్నాయి ఈవేళ పిల్లలకి వండి పెట్టాలంటే. నియోజకవర్గాల వారీగా కానీ, మండలాల వారీగా కానీ మనం 10 రకాలు పెట్టక్కలేవు. ఒక చక్కటి ప్రోటీన్స్ విలువలు గల కందిపప్పు అన్నం, నెయ్యేసి, పెరుగన్నం, అంతేగాని చిక్కీలు లేకపోతే ఎగ్గు, ఇది ఇలాగా ఇటువంటి ఇది కాకుండా, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయకుండా సరైన సేవా సంస్థలకి, అనేక సేవా సంస్థలు ఉన్నాయి. రెడ్ క్రాస్ ఉంది, అలాగే హరే రామ హరే కృష్ణ మిషన్ ఉంది, ఇంకా అనేకం పేర్లు కూడా నాకు చాలా మటుకు తెలియదు. ఇటువంటి వాటికి అప్పచెప్పి రేపటి పౌరులకి మనం సరైన తిండి పెట్టగలిగిన నాడే కదా మనం పెట్టిన 100 కోట్లు సార్థకత. ఇది ఆలోచించాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కూడా ఆలోచించాలి. మనం వండుతున్న వంట చేస్తున్న పరిసరాలు అశుభ్రంగా ఉండి వీటన్నిటి వల్ల డైరియా, అనేక వైరల్ ఫీవర్స్, ఇన్ఫెక్షన్స్ వచ్చి విద్యార్థులు బాధపడి కన్నా చక్కటి సేవా సంస్థలకి ఈ బాధ్యతలు అప్పచెప్తే పిల్లలకి నాణ్యమైన ఆహారం, పోషక పదార్థాలు ఉన్న ఆహారం. ఈవేళ గ్రీన్ అద్భుతమైన ఆలోచన చేశారు మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారు. గ్రీన్ కిచెన్ అంటే మన పాఠశాల ఆవరణలో మనం నచ్చిన కావలసిన మొక్కలు పెంచడం, అది కూరగాయల మొక్కలు. అందులో భాగంగా నేను ఇక్కడ మా స్కూల్లో కొన్ని విత్తనాలు ఇచ్చాను. ఆనపకాయ, బీరకాయ, కాకరకాయ. నెక్స్ట్ అవే వాటినే ఇంకో రకం ఏదో మర్చిపోయాను. వీటినే అంగన్వాడీలో కూడా ఎక్కువ వేసి మొక్కలు వస్తాయి. వీటిని ఇంటిగ్రేట్గా మనం ఇక్కడ మొక్కలు రసాయనాలు లేకుండా మొక్కలు పెంచి ఆ కూరగాయలు ఉత్పత్తులు ఏదైతే
ఏ సంస్థకైతే మన సంస్థకైతే ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇస్తుందో ఆ సంస్థకి మనం కూరగాయలు పంచిపెట్టచ్చు, చక్కటి రుచులతో పిల్లలకు ఆహారం పెట్టచ్చు, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడవచ్చు. ప్రభుత్వం దీని మీద స్థూలంగా పరిగణించి ఒక సివిల్ సప్లై శాఖ కానీ, సోషల్ వెల్ఫేర్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ కానీ, అలాగే ఎస్సీ వెల్ఫేర్ కానీ, బీసీ వెల్ఫేర్ కానీ, నెక్స్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్, ఇవన్నీ సంయుక్తంగా ఆలోచించి విద్యార్థులకైతే రుచికరమైన భోజనం నువ్వెంత పెట్టు, ఎన్ని రకాలు పెట్టు అక్కర్లేదు, బలంగా వాళ్ళకి జీర్ణమయ్యేలా ఒక వాళ్ళ వయసుకు తగ్గట్టుగా 150 గ్రాముల సరైన ఆహారం పెట్టగలిగితే విద్యార్థులకి ఎంతో ఉపకారం చేసిన వాళ్ళు అవుతారు. భావి భారత నిర్మాతల్ని మనం ఆరోగ్యంగా కాపాడగలిగితే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, ఆరోగ్య భారతదేశ నిర్మాణం చాలా సులువుగా అవుతుందని కోరుకుంటూ వందే మాత్రం. జై హింద్.